హలో అండి. చెప్పబోయే కథ పేరు ఎవరు. ఈ కథని రచించిన వారు కమలా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆఫీసులో పనంతా పూర్తి చేసి వాచ్ చూసుకుంది కార్తీక. 6 దాటింది. అయ్యో, పనిలో పడి సమయం ఎంత అయ్యిందో చూసుకోలేదు అనుకుంటూ బయటకి వచ్చి చుట్టూ చూసింది. అందరూ ఆపాటికే వెళ్ళిపోవడంతో ఎవరి వెహికల్స్ లేవు. తమ ఆఫీస్ సిటీకి అవుట్స్కట్లో ఉండటంతో ఆ దారిన వెహికల్స్ కూడా తక్కువ. ఎప్పుడూ తన స్కూటీలోని వెళ్ళేది ఆఫీస్కి. కానీ ఉదయం బయలుదేరి స్కూటీ చూసుకునేసరికి అది పంక్చర్ అయ్యి ఉంది. దానికి పంక్చర్ వేసే సమయం కూడా లేకపోవడంతో ఆ రూట్లో వెళ్ళే బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పుడు స్కూటీ కూడా లేదు. పోనీ క్యాబ్ ఏదైనా ఉందేమో అని చెక్ చేసింది. కానీ ఏ క్యాబులు లేకపోవడంతో ఉసూరుమని అనుకుంటూ ఆటో ఏదో దొరుకుతుంటుందేమో అనుకుంటూ బస్టాప్ వరకు వెళ్ళి వెయిట్ చేస్తుంది. సమయం గడుస్తున్నా కూడా ఒక్క ఆటో కూడా రావడం లేదు. నిలుచుని కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. శీతాకాలం కావడంతో త్వరగా చీకట్లో ముసురుకున్నాయి. ఆటోలో వెళ్ళినా కూడా ఆటో తమ ఇంటి వరకు వెళ్ళదు. రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. కాసేపటికి ఓ ఆటో వస్తూ కనపడింది. అమ్మయ్య, ఓ ఆటో వస్తుంది అనుకుంటూ చెయ్యి ఊపింది. ఆ ఆటోవాడు ఆమె ముందుకు వచ్చి ఆపాడు. తన అడ్రస్ చెప్పి కూర్చుంది. అప్పటికే ఆ ఆటోలో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతన్ని ఓసారి చూసింది. రమారమి అతని వయసు 60-65 వయసు ఉంటుంది. తర్వాత తన ఫోన్లో పాటలు వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం మొదలుపెట్టింది. పాటలు వింటూ ఓసారి ఎందుకో సైడ్ మిర్రర్ వైపు చూసింది. తన పక్కన కూర్చున్న వ్యక్తి తన వైపే తదేకంగా చూస్తూ ఉండటం గమనించి, ఈయనేంటి నన్నే చూస్తున్నాడు, చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, త్వరగా స్టాప్ వచ్చేస్తే బాగుండు అనుకుంది మనసులో. కాసేపటికి ఆటో ఓ చోట ఆగింది. హే ముసలైనా, నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది, దిగు అన్నాడు ఆటో డ్రైవర్. లేదు బాబు, ఇక్కడ కాదు, కాస్త ముందుకి అన్నాడు అతను. అదేంటి, ఎక్కేటప్పుడు ఇదే అడ్రస్ చెప్పావు కదా అన్నాడు ఆటో డ్రైవర్ కోపంగా. కాదు బాబు, నేను వేరే అడ్రస్ చెప్పాను, మీరు ఇది అనుకున్నారేమో, త్వరగా వెళ్ళు బాబు, నాకు ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు ఆ వ్యక్తి. ఏం మనిషిరా బాబు, ఎక్కేటప్పుడు ఓ అడ్రస్ చెప్పాడు, ఇప్పుడేమో కాదు అంటున్నాడు అనుకుంటూ బండిని స్టార్ట్ చేశాడు ఆటో డ్రైవర్. ఆటో ముందుకు పోతుంటే కార్తీకలో ఎందుకో ఏదో తెలియని భయం మొదలైంది. ఇదేంటి, ఈయన ఏ అడ్రస్ చెప్పి కాదంటున్నాడా? ఆటో ఎక్కినప్పటి నుంచి నన్ను వింతగా చూస్తున్నాడు. ఇప్పుడేమో తను దిగాల్సిన అడ్రస్లో దిగకుండా వేరే అడ్రస్ అని చెప్తున్నాడు. చూస్తుంటే ఇతని ప్రవర్తన వింతగా ఉంది. దేవుడా, నేను దిగాల్సిన స్టేజ్ త్వరగా వస్తే బాగుండు అనుకుంది కార్తీక మనసులో. కాసేపటికి తను దిగాల్సిన ప్లేస్ రావడంతో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి ఒడివొడిగా నడుచుకుంటూ వెడుతున్న కార్తీకకి తన వెనక ఏదో అలికిడిగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది. తనతో పాటు ఆటో ఎక్కిన వ్యక్తి. వెంటనే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది భయంతో. ఈయనేంటి నా వెనకే వస్తున్నాడు అనుకుంటూ తన ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి, నానా, వస్తుంటే ఎవరో ఒక వ్యక్తి నా వెనకే నీడలా ఫాలో అవుతున్నాడు, నాకెందుకో భయంగా ఉంది అంది వణుకుతున్న గొంతుతో. నీకేం భయం లేదు కార్తీక, నేను అన్నయ్య ఎదురుగా వస్తాము, నువ్వు ఫోన్ ఆఫ్ చెయ్యకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అంటూ కొడుకు కిషోర్తో పాటుగా బయలుదేరాడు కార్తీక తండ్రి రాఘవయ్య. కార్తీక ఫోన్ ఆఫ్ చేయకుండా తండ్రితో మాట్లాడుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడుస్తుంది. ఆ వ్యక్తి ఒడివొడిగా నడుస్తూ కార్తీకనే ఫాలో అవుతున్నాడు. కాసేపటికి రాఘవయ్య వాళ్ళు దూరంగా కనపడేసరికి అమ్మయ్య అనుకుంటూ
పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి చుట్టుకుంది కార్తీక. అప్పటికి కానీ ఆమె గుండె దడ తగ్గలేదు. నేను వచ్చేశాను కదా, నీకేం భయం లేదులేరా అంటూ ఆమెని అనునయిస్తూ, అతను నీ వెనకే వస్తున్నాడు అన్నావుగా, ఏడి అంటూ చుట్టూ చూశాడు. అదిగో వస్తున్నాడు అంటూ చెయ్యి చూపింది కార్తీక. అప్పుడే వీధి మలుపు తిరుగుతున్న అతన్ని చూడగానే, అంకుల్ మీరా అన్నాడు కిషోర్ ఆశ్చర్యంగా. కిషోర్ నువ్వా, ఎలా ఉన్నావు? ఈ మధ్య ఇంటికి రావడం లేదే అన్నాడు ఆ వ్యక్తి. ఈయనెవరో నీకు తెలుసా కిషోర్ అన్నాడు రాఘవయ్య. మా ఫ్రెండ్ మహేష్ తెలుసు కదా నాన్న, వాళ్ళ నాన్నగారు అన్నాడు కిషోర్. కానీ ఆయనేంటి ఇలా? రాఘవయ్యలో సందేహం. అదంతా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నాన్న అనడంతో ఇంటివైపు సాగిపోయారు అందరూ. మహేష్ తండ్రితో పాటుగా ఇంటికి చేరుకున్నాక మహేష్కి, తండ్రికి, రఘుపతికి టీ ఇచ్చింది. ఆయన ఆ టీ తాగి కాసేపు కిషోర్తో పిచ్చాపాటి మాట్లాడి మహేష్ రావడంతో అతనితో పాటే వెళ్ళిపోయాడు. కిషోర్, నువ్వు చేసిందేమీ బాలేదురా. అతను కార్తీకని ఫాలో అయ్యాడు. పాపం కార్తీక చూడు ఎంత భయపడిందో. అలాంటి వాణ్ణి ఉతికి ఆరేయాల్సింది పోయి కామ్గా ఉన్నావు. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అతన్ని పంపించేశావు. ఓ అన్నగా నీ బాధ్యత నువ్వు విస్మరించావు అన్నారు రాఘవయ్య కోపంగా. నాన్న, అంకుల్ని మీరు అపార్థం చేసుకున్నారు. ఆయన కార్తీకని ఫాలో అవ్వడం వెనక ఓ రీజన్ ఉంది అన్నాడు కిషోర్. ఏంటి? వయసులో ఉన్న అమ్మాయిని ఫాలో అవ్వడం, తదేకంగా తనని చూడటం, వీటికి ఉంటాయా రీజన్స్? ఏమిటో అవి? వ్యంగ్యంగా ధ్వనించింది రాఘవయ్య గొంతులు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని స్థిరంగా చెప్పాడు కిషోర్. ఏంటి అసలు ఏం చెప్తున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు కిషోర్ అన్నారు రాఘవయ్య. ఆ మధ్య మహేష్ వాళ్ళ చెల్లి సూసైడ్ చేసుకుందని చెప్పాను, మీకు గుర్తుందా నాన్న? అవును. ఆ సమయంలో నేను, మీ అమ్మ, మీ అత్తయ్య ఇంటికి వెళ్ళాము. అయితే దానికి ఈయన ఇలా చేయడానికి సంబంధం ఏంటి? ఉంది నాన్న. అసలు మహేష్ చెల్లి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసా నాన్న? ఓ రోజు ఆఫీసు నుంచి వస్తూ ఆటో ఎక్కింది. ఆ ఆటో వాడు ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి ఆమెని తీసుకుని వెళ్ళి తనని అని ఇక చెప్పలేక కాసేపు ఆగి స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. కాసేపటికి స్పృహ వచ్చిన ఆమె ఇంటికి ఎలాగోలా చేరుకుని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి బోరున ఏడ్చింది. వారు ఆమెని సముదాయించి రేపు ఉదయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని, బాధపడకుండా పడుకోమని చెప్పారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ అది అంటూ నానా ప్రశ్నలు వేస్తారని, పోలీసులు రావడంతో విషయం చుట్టూ ఉన్నవారికి తెలిసి అందరూ నానా విధాలుగా మాట్లాడతారని, దాంతో కుటుంబ పరువు పోతుందని, రేపటి నుంచి బయట తలెత్తుకుని తిరగలేమని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ అందరూ పడుకున్నాక గదిలోని ఫ్యాన్కి చీరతో ఊరిపోసుకుంది. అసలు విషయం బయటకు చెప్పలేక అందరికీ హెల్త్ బాగోక సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. కానీ నాతో ఓ రోజు అంతా చెప్పుకొని మహేష్ బాధపడ్డాడు నాన్న. పెళ్ళిడికొచ్చిన పిల్ల అలా చనిపోవడంతో ఆంటీ బెంగతో మంచం పట్టారు. అది అంకుల్ని మరింత కృంగదీసింది. జాబు కూడా రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈరోజు
ఏదో పని మీద బయటికి వచ్చిన ఆయనకి ఆటోలో కార్తీక ఎక్కడం, కార్తీక కూర్చోగానే అదే వయసు ఉన్న తన కూతురు గుర్తొచ్చిందేమో. అందుకే తదేకంగా తననే చూస్తూ ఉంటారు. తను ముందే దిగిపోతే కార్తీక ఒక్కతే ఉండాల్సి వస్తుందని, అప్పుడు ఆటోవాడు తన కూతురి మీద చేసినట్టే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో అన్న భయంతో ఆటో దిగలేదు. ఆటో దిగినాక చీకట్లో ఒక్కర్తే వెళుతుంది. ఎవరైనా తన వాళ్ళు వచ్చేంత వరకు తోడు ఉండాలనే ఉద్దేశంతో వెనకే వచ్చుంటారు. అంతేకాని ఆయనలో మరే ఉద్దేశం ఉండి ఉండదు. ఈ మధ్య ఇలానే ఆటోలో తనతో పాటు కూర్చున్న ఆమె వెనకాలే వెళ్ళారట. ఆమె కూడా కంగారుగా తన వాళ్ళకి ఫోన్ చేస్తే కోపంగా వెళ్ళిన వారికి నవ్వుతూ మాట్లాడుతున్న వారిద్దరూ కనిపించారట. విషయం కనుక్కుంటే ఆమె దిగినాక ఆ ఆటో డ్రైవర్ ఎవరికీ కనిపించకుండా ఆమెనే ఫాలో అవుతున్న విషయం ఆమె వెనకాలే వెళుతున్న అంకుల్ గమనించి ఓ కర్రతో వాడిని తరిమి తరిమి కొట్టారట. వెనక్కి తిరిగి చూసిన ఆమె నిజం తెలుసుకుని తాను ఓ కర్రతో ఆటో డ్రైవర్ని కొట్టడంతో వాడు పారిపోయాడట. వాళ్ళ కుటుంబానికి అంకుల్ని పరిచయం చేసింది ఆమె నవ్వుతూ. వారంతా ఆయన్ని క్షమాపణ అడిగారు, అంకుల్ని అపార్థం చేసుకున్నందుకు. ఆయన చేసిన మేలుని మర్చిపోమని కృతజ్ఞతలు తెలిపారట అంటూ చెప్పటం ముగించాడు కిషోర్. అయ్యో, అంత మంచి మనిషిని ఎంతలా అపార్థం చేసుకున్నాను. వారు ఏదో దుర్బుద్ధితో నన్ను ఫాలో అవుతున్నారని అనుకున్నాను, కానీ నాకు తోడుగా ఉండటానికి వస్తున్నారని అనుకోలేదు. అన్నయ్య, రేపు ఉదయమే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. వీలైతే టైం ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉందాం. వారి కూతురు చనిపోయిందన్న బాధ నుంచి వారు కోలుకునేలా చూద్దాం అంది కార్తీక బాధగా. అలాగే కానిద్దాం. అలాగైనా అంకుల్ సంతోషంగా ఉంటారు. ఆంటీ కూడా త్వరగా కోలుకోవచ్చు. మహేష్ ఇన్నాళ్ళు అనుభవిస్తున్న మానసిక క్షోభ కాస్తైనా తగ్గుతుంది అన్నాడు కిషోర్. మంచి ఆలోచన కిషోర్, అలాగే కానివ్వండి. రేపు మీతో పాటు నేను వచ్చి వారికి క్షమాపణ చెప్తాను అన్నారు రాఘవయ్య గారు. తాను ఎంత పొరపాటుగా ఓ మంచి మనిషి కోసం అనుకున్నానో అన్న బాధ ఆ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తన కూతురికి జరిగినట్టుగా ఏ ఆడపిల్లకి జరగకూడదు అనే ఆలోచన ఉన్న ఆ తండ్రికి హ్యాట్స్ ఆఫ్. అలాంటి తండ్రులు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారేమో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.